ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవనున్నట్లు సమాచారం. బడ్జెట్లో రాష్ట్రంతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అమిత్ షాతో భేటీ అనంతరం సీఎం చంద్రబాబు తిరిగి అమరావతికి రానున్నట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి కానుకగా ప్రభాస్ ది రాజాసాబ్, చిరంజీవి మనవ శంకర్ వర్ ప్రసాద్ గారు చిత్రాలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి విడుదల కానున్నాయి. భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రాలు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించాలంటూ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరాయి. ఈ క్రమంలో రెండు చిత్రాల నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం అప్పీలు దాఖలు చేశారు. టికెట్ ధరలు పెంచకుండా గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేశారు. ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని కోరారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోలకు కోసం హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఆ విజ్ఞప్తిని పరిశీలించేలా హోంశాఖ కార్యదర్శికి సూచించాలని కోరారు. అత్యవసర పిటిషన్ కింద విచారణకు స్వీకరించాలని నిర్మాతల తరపు న్యాయవాదులు కోరగా అందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్లపై రేపు విచారణ చేయనున్నట్లు తెలిపింది. కడప జిల్లా రాజంపేట పట్టణంలో ఇంటర్ విద్యార్థిపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విష్ణువర్ధన్పై మద్యం మత్తులో ముగ్గురు దాడికి పాల్పడ్డారు. గ్రౌండ్లో విద్యార్థి స్పృహ తప్పి పడిపోవడంతో స్థానికులు స్పందించి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్టూడెంట్స్ వాళ్ళు వచ్చి మొత్తం సాయంత్రం పూట నన్ను గ్రౌండ్కి తీసుకెళ్ళి కొట్టారు. వాళ్ళు కొట్టిన తర్వాత మొత్తం నువ్వు ఎవరికైనా చెప్తే చంపేయడం కానీ ఏమైనా చేస్తాము అంటే అంటా ఉన్నారు. వాళ్ళ నాన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అటెండరు. వాళ్ళ నాన్న ఏమైనా చెప్తే వాళ్ళ నాన్నకి ఏమైనా బెదిరించి మా నాన్న చెప్తే చంపేస్తాము, ఊరికి చెప్పినా చంపేస్తాము మొత్తం బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళ పేరు వచ్చి ముగ్గురు తోలుకోమైనారు. ఒకరి పేరు అయితే తెలుసు, వెంకయ్య అని. మిగతా వాళ్ళ పేరు తెలీదు. బిల్డింగ్ వెనకాల తీసుకొని పోయి పట్టుకొని ఏం జరిగినా చెప్పు అవన్నీ అంటా ఉంటారా. నేను పోతాను, నేనేం తప్పు చేయలేదు, నా మొత్తం నేనేమనలేదు, నా ఆ రోజు వెళ్ళిపోయినా అంటా ఉంటే వాళ్ళు మిగతా నేను వెళ్ళిపోతా అంటే మిగతా వాళ్ళు ఇద్దరు అడ్డుపడినారా. మిగతా అన్న వచ్చేసి కొడతానే. అనంతపురం జిల్లా గుంతకల్లోని ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు బంద్ పాటించి ర్యాలీ నిర్వహించారు. విద్యార్థిని దండించిందన్న నెపంతో పాఠశాల మహిళా ఉపాధ్యాయులపై విద్యార్థిని తల్లిదండ్రులు దాడి చేయడాన్ని నిరసిస్తూ బంద్ పాటించారు. మహాత్మా గాంధీ విగ్రహం నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. మహిళా ఉపాధ్యాయురాలపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచే బాధ్యత గురువులపై కాకుండా ఎవరిపై ఉంటుందని వారు ప్రశ్నించారు. సమాజంలో విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులపై దాడి చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్ చేయాలి, టీచర్లపై దాడి చేసిన వారిని వెంటనే. We want క్రాంతి కిరణ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏదైతే అనాగరిక దాడి, మహిళా టీచర్ పై దాడి ఏదైతే ఉన్నదో అది ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున యావత్ టీచర్ల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు ఈ యొక్క నిరసన ర్యాలీ ద్వారా సమాజం లోపల ఒక చర్చ జరగాలి. ఈ రకమైన దాడులు ఏ సందేశాన్ని సమాజానికి ఇస్తాయనే ఒక విషయంపైన ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా సమాజాన్ని ఒకటి నేను అడుగుతూ ఉన్నా, రేపు పొద్దున ఈ దేశానికి దిశాదర్శనం చేసేది పార్లమెంట్ కాదు, పాఠశాల. అలా పాఠశాలని కాపాడకపోతే రాబోయే తరానికి డాక్టరు, యాక్టరు, లాయరు, డైరెక్టరు వీళ్ళందరినీ ఎవరు అందిస్తారు? ఈ ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక డిసిప్లైన్ కోసం ఒక చిన్న పని చేసిన కారణంగా ఈ రోజు ఒక పైచాచికమైనటువంటి దాడి ఏదైతే ఉన్నదో ఇది సమాజం సిగ్గుతో తొలగించుకోవాల్సిన అంశం ఇది. కాబట్టి పేరెంట్స్ కి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు వృత్తిలోకి రావాలంటే వాళ్ళని వ్యక్తిగతంగా వాళ్ళకి గోడ పంచాయతీ లేకపోతే గట్టు పంచాయతీ ఉండదు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు. ఒక 40 మంది విద్యార్థుల్ని కంట్రోల్ చేసే పరిణామ క్రమంలో వాళ్ళని భయం పెట్టేదానికి చిన్న దెబ్బ వేస్తారు తప్ప వాళ్ళ మీద దాడి కాదు. మరి అది దాడిగా మీరు స్వీకరించి ప్రతి దాడులు విచక్షణారహితంగా ఒక మహిళని చూడకుండా కిందకేసి బట్టలు ఊడిదీసి కొడుతున్నారు అంటే ఈ రాక్షస ప్రవృత్తిని ఏమనాలని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రైవేట్ స్కూళ్లకు బంధం పిలుపుని ఇవ్వడం జరిగింది. అలాగే నిరసన ర్యాలీ నిర్వహించాము. దీనికి కారణం ఏమనగా మన క్రాంతి కిరణ్ స్కూల్లో ఒక 2 days బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్, ఒక మహిళా టీచర్ ని ఒక స్టూడెంట్ పేరెంట్ ఆ పాపని ఏదో మందలించాలనే కారణంగా 15 మంది దాదాపు 15 మంది వచ్చి ఒక మహిళా స్టూడెంట్ పైన విచిత్రరహితంగా ఆమెని
కొట్టడం జరిగింది. ఆమె దుస్తులు జారిపోతున్నా ఇది చేసిన అడ్డం పైన ప్రతి ఒక్క అక్కడ ఉండే పేరెంట్స్ స్టాఫ్ ఎవరైతే అడ్డం పైనారో వాళ్ళ ప్రతి ఒక్కరిని కొట్టడం జరిగింది. దానికి నిరసిస్తూ ఈ రోజు పోలీసు వారు వాటిని పైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ శిక్ష పడేలాగా మేము చర్యలు తీసుకోవాలని మనవి చేసుకుంటూ దానికి సంఘీభావంగా మేము ఈరోజు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం చిత్తలూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పొలంలో ట్రిల్లర్ నడుపుతూ దస్తగిరి అనే యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందారు. దస్తగిరి బురదలో పడిపోవడం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.